నటి కాదాంబరి వ్యవహారం, కాదాంబరి జత్వాని వ్యవహారం అయితే రోజుకో మలుపు తిరుగుతుంది. మరోపక్క గత 5 సంవత్సరాల తర్వాత ఆమె కామ్గా ఉండి ఇప్పుడైతే మాత్రం మీడియా ముందుకు రావడం జరిగింది. ఆమెను పెట్టినటువంటి చిత్రహింసలు పెట్టింది ఎవరో కాదు, ఐపీఎస్ అధికారులు. సాక్షాత్తు వైసీపీ అధికారంలో ఉన్నాక గతంలో 5 సంవత్సరాల క్రితం వాళ్ళకి ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఒక యువ ఐపీఎస్లుగా ఒక మంచి నీతి నిజాయితీగా ఉన్నటువంటి ఒక పేరు ప్రత్యక్షలు ఉన్నటువంటి ఒక ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ ఐపీఎస్ అధికారులు ఒక్కసారిగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వైసీపీ నాయకుల యొక్క అనుయాయులకు తొత్తుగా మారారు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత నటి జత్వాని అయితే మాత్రం మీడియా ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా దీనిలో ఐపీఎస్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించారు. నాయకులు చెప్పినట్లే వీరు విన్నారు కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఉచ్చు బిగుసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి 7 ఐపీఎస్లు అయితే మాత్రం ఇందులో ఇన్వాల్వ్ అయిన ఉన్నట్లు తెలుస్తుంది. వీళ్ళందరికీ కూడా దాదాపు అంటే ఆరోపణలు వచ్చినటువంటి ఐపీఎస్లపై అయితే మాత్రం చర్యలకైతే మాత్రం ఏపీ ప్రభుత్వం ఉపక్రమించింది. ఒక నీతి నిజాయితీగా మరి ఎంతో కష్టపడి చదివినటువంటి ఐపీఎస్కి వాళ్ళు న్యాయం చేయకుండా ఇలాంటి ఆరోపణలు, ఈ కేసులో తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి నటి వ్యవహారం ఏదైతే ఉందో దానిపై అయితే మాత్రం ముఖ్యంగా విశాల్ గుని అవ్వచ్చు, క్రాంతి రాణా టాటా అవ్వచ్చు, అలాగే సీతారామాంజనేయులు అవ్వచ్చు, ఇలా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీళ్ళపై అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం ఒక చర్యలకైతే ఉపక్రమించింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క కేసు వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో మరి జత్వానీ కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది, వీళ్ళపై ఏ విధంగా చర్యలు తీసుకోబోతారనేది మనం వేచి చూద్దాం.